ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఈ పెద్ద మనిషి మన కర్ణాటక సీఎం. ఈ పెద్ద మనిషి ఏమంటుంది తెలుసా, ఆర్సీబీ కప్పు గెలిచి చిన్నస్వామి స్టేడియంలో ర్యాలీ తీసినప్పుడు 11 మంది చచ్చిపోయారు. ఈ పెద్ద మనిషి ఏమంటుండు, సస్తే చేస్తారు వాళ్ళు, ఏమన్నా ఉన్నోని కొడుకులా, సినిమా యాక్టర్ కొడుకులా, మన క్రికెటర్ కొడుకులా, ఎమ్మెల్యే ఎంపీ కొడుకులా కాదు కదా, ప్రజలే కదా, సస్తే చేస్తారు. లాస్ట్ టైం కుంభమేళలో 60-70 మంది చచ్చిపోయారు. ఎవరైనా అడిగిరా, పట్టించుకోకండి, మాకు కూడా చచ్చిపోయారు, పట్టించుకోకండి అని ఈ పెద్ద మనిషి అంటుడు. కొద్దిగా అయినా ఈ తిడదామంటే ఈయన వయసు అడ్డం వచ్చి ఈయన సీఎం కాబట్టి తిడతాడు, కానీ ఇంకా బయట కూడా ఈ మాట ఉంటేనా ఈ అమ్మ ఇంకో రేంజ్లో ఉంటుండే. కొద్దిగా సిగ్గుందారా బాబు, వయసులో అంత పెద్దోడు మళ్ళీ సీఎం నువ్వు. నిజంగా ఈ కర్ణాటక వాళ్ళకి సిగ్గులేదు, ఇలాంటి వాళ్ళను సీఎం చేసి పెట్టరు. ఈ అమ్మ ఎలక్షన్లు వస్తే మాత్రం కాళ్ళు ఏళ్ళు మొక్కుతారు ఓటర్లు వచ్చి. ఇప్పుడేమో చచ్చారు కదా, కుంభంలో చచ్చిపోలేదా, ఆడ చచ్చిపోలే, ఈడ చచ్చిపోలే, మమ్మల్ని అంటారు, మమ్మల్ని చూపిస్తారు టీవీలో అని చెప్తారు. కొద్దిగా సిగ్గుందారా బాబు మీ అందరికీ, నాకు అర్థం కాదు. విరాట్ కోహ్లీ నన్ను మొడగొడిచారు, వాని వల్ల 11 మంది చచ్చిపోయారు, ఎంతో మంది గాయాలైనాయి. ఎవడని పట్టించుకుంటారు? అందరూ చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత కష్టపడి పెంచుంటారు. రూపాయి కూడా వేసి పెంచితే ఈ లంజగోడుకు విరాట్ కోహ్లీ కోసం వచ్చి చచ్చిపోయారు. మీరేమో విరాట్ కోహ్లీ వాని పెళ్ళాము, వాని పిల్లలు వాళ్ళంతా మంచిగా ఉంటారా నాయన. ఈ సీఎం చూసినావా, సీఎం కూడా ఆయన కూడా గవర్నమెంట్ జీతం వస్తుంది, రిటైర్మెంట్ మన ఏవో ఓడిపోతే పింఛన్ వస్తుంది, అన్నీ వస్తాయి. గన్మ్యాన్లు ఉంటారు, అన్నీ ఉంటారు. మనకే మొడ్డ గుడిచిపోతాం మనమే ఒకరిని నమ్మి వాని వెనకపోతే. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంకి పోయారు, 11 మంది చచ్చిపోయారు. ఏమైనా వచ్చిందా మీకు సానుభూతి? ఓ చచ్చిపోయారా, ఇప్పుడు నువ్వు రేపు ఇంకోవాడు, రేపు నేను కావచ్చు, అట్లా ఎంతమందిని చంపుతారు పొలిటీషియన్లు, హీరోలు, ఈ క్రికెటర్లు. ఎవరిని నమ్మొద్దురా నాయన అని చెప్తా నేను. ఇప్పటికైనా మారండి రా బాబు, మీ అమ్మాయిలను చూసుకుంటారా నాయన. వాణిని కోసం పోయి వస్తే ఎవడు కూడా కుక్క కన్నా హీనంగా చూస్తారు రా బాబు. చెయ్యి అమ్మ మడ్డగుడు.